ఫస్ట్ ఈ బిల్డింగ్ ఈ డ్రైవర్ అని ఉన్నాడు కదా, అక్కడ ఉండిందనమాట. ఈ హైవే పడడం వల్ల దీన్ని గవర్నమెంట్ పర్మిషన్తో దీన్ని మూవ్ చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు కదిలించడానికి 30 days పట్టిందంట వాళ్ళకి, 30 రోజులు. ఏదైతే మనం మొదటగా చూసాం కదా జాకీస్, అవి రన్ అవుతాయి. అవి ఎలా ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది మూవింగ్ జాకీ అన్నమాట. దీని ద్వారా ఇంటిని కొంచెం అప్ చేస్తారు. ఈ వీల్స్ ద్వారా పుష్ చేస్తారనమాట. అంటే ఇదైంది, జామ్ అయింది, తిరగట్లేదు. నేను ఇప్పుడు చూపించాను కదా, వాటి మీద ఇంటిని లేపుతారు. వీటి సహాయంతో పుష్ చేస్తారనమాట. అంటే దీన్ని ఇలా తిప్పితే ఇలా కదులుతుంది, ముందుకు వెళ్తుంది. ఇట్లా నేను చూపించిన జాకీ కొంచెం రన్ అవుతుంది, అంటే వీల్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాగా ఫ్రంట్ వెళ్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదిలించడానికి 1 month పట్టిందంట వీళ్ళకి. एक महीने से कम कर रहा है. కిచెన్ ఇది చాలా ఇష్టంగా కట్టుకున్నట్టున్నారు. మోడలింగ్ కూడా అద్భుతంగా ఉంది. బెడ్రూమ్, ఇది 2nd floor అనమాట. 3rd floor కదా. ఇక్కడైతే ఏది లేదు.
ఇంత మంచిగా కట్టుకున్న ఇల్లు ఎవరైనా దుబ్బేయడానికి ఇష్టపడతారా? పడరు కదా. ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు కింద హిందీ వాళ్ళు ఉన్నారు కదా, పనిచేసే వాళ్ళు, వాళ్ళకైతే ఈ రూమ్ అయితే కేటాయించినారు. ఇక్కడ ఉంటారన్నమాట వాళ్ళు. ఇక్కడ హైవే పడింది, నేషనల్ హైవే. ఇది మొలకల చెరువు పోయే రోడ్ అనమాట. ఇక్కడికి వచ్చి స్టాప్ చేస్తారు చూడండి నా బైక్ దగ్గర, ఎందుకంటే ఈ ఇల్లు అడ్డంగా ఉంది. సో దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని దీన్ని మూవ్ చేస్తాం.